ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నీ మొండితనం పెంకితనం చూసి నీలో మార్పు వస్తుందా? నా చెల్లెలికిచ్చిన మాట నేను నిలబెట్టుకోగలనా అనుకున్నాను. కానీ నువ్వింతలా మారతావు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటావు, మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకునే స్థాయికి నువ్వెదుగుతావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్నిలా చూస్తుంటే చేతిలో పెరిగిన బిడ్డ చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టుగా ఉంది. చాలా మారిపోయావాద్య. నేను ఇంటికి రాకముందు నా మొండితనాన్ని పెంకితనాన్ని భరించడానికి అమ్మా నాన్న ఉన్నారు. కానీ ఇక్కడ నేను ఏం చేసినా భరించడానికి నువ్వు మాత్రమే ఉన్నావు పెద్దమ్మ. ఆడపిల్ల అంటే అలా కాదు, ఇలా ఉండాలి అని ఈ ఇల్లు ఇక్కడి పరిస్థితులు నాకు నేర్పించాయి. నన్ను ఇష్టపడిన పెదనాన్న కూడా నాకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. పెద్దగా మనసులో చోటిచ్చారు. అందుకేగా శ్రీనుతో నాకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అందుకే పెద్దమ్మ నన్ను నేనే మార్చుకున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎలా బ్రతకాలా అని నేర్చుకుంటున్నాను. మీ ఇష్టాన్ని కష్టపెట్టకూడదు కదా పెద్దమ్మ. నీలో ఈ మార్పుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత గొప్పగా పరిస్థితులను అర్థం చేసుకుని మారిపోతావనుకోలేదు. ఎదుటి వాళ్లది తప్పు అని చెప్పడం సులభం, ఆ తప్పుని కూడా అర్థం చేసుకోవడం కష్టం. ఈ రోజుతో నీ గురించి నాకున్న చిన్న భయం కూడా పోయింది. ఆడది అర్థం చేసుకుంటే అది రామాయణం, ఆవేశపడితే అది మహాభారతం. అర్థం చేసుకునే ఆడది ఉన్న చోటు అయోధ్య అవుతుంది. నువ్వున్న ఈ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.